హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే వీడియో మా సాటర్డే వ్లాగ్ ఎలా ఉందన్నది షూట్ చేయబోతున్నాను. అంటే మా సాటర్డే ఎప్పుడు రొటీన్గానే ఉంటుంది హాఫ్ డే వరకు. మిగతా హాఫ్ డే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఐదర్ ఎప్పుడైనా బయటకు వెళ్తామో లేదా టెంపుల్కి వెళ్తాం. ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో అలాగే ఉంటుంది. అంటే ఎక్కడికో దగ్గరికి అయితే వెళ్తాము, కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటుందంటే సేమ్ ఇంట్లో పనులు, పిల్లల చదువులు, నెక్స్ట్ ఇంట్లో వంట అవన్నీ కామన్గా ఉంటుంది. కాకపోతే మీతో ఒకసారి షేర్ చేస్తే చేయాలనిపించి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. అంటే నేను మా ఇంట్లో ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా, సో అందుకని నెక్స్ట్ ఒకసారి చూడండి మా వ్లాగ్, ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేను హాట్ వాటర్ పెడుతున్నాను. మా డైలీ రొటీన్ ఎప్పుడు హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది. హాట్ వాటర్ అందరం కంపల్సరీగా తాగుతామన్నమాట, 4 మెంబర్స్. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. నేను టీ లేకుండా అస్సలు టీ కంపల్సరీ ఉండాలన్నమాట. నాకు టీ లేకపోతే ఏంటో బ్రెయిన్ పనిచేయాలని ఫీలింగ్ వస్తుంది నాకు. ఇక్కడ మా పాపకి మా బాబు బ్రష్ చేపిస్తున్నాడు అనమాట. చూడండి, మా పాప మొత్తం ఎలా పేస్ట్ అంతా నాకేస్తుంది. తర్వాత మళ్ళీ నేను చేయించాను. ఇక్కడ మా బాబు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? నేను అట్నుంచి చీపితో తుడుస్తుంటే మా బాబు ఆ మంచం కింద వచ్చిన బాల్స్ అన్నీ ఆ కవర్లోకి వేస్తున్నాడు అనమాట. మాకు ప్రతి సాటర్డే మా రొటీన్ ఇలాగే ఉంటుంది. అంటే ఫ్రైడే నైట్ చాలా రిలాక్స్ అయిపోతాం అనమాట. సాటర్డే సండే ఫ్రీ కదా, ఇంకా హాలిడే కదా. సో నాకు, మా హస్బెండ్కి, మా బాబుకి ముగ్గురికి హాలిడే. సో అందుకని ఫ్రైడే మేము ఇంకేమీ ఉండదు. వాళ్ళు ఏం చేసుకునే మనము మిగిలిన డేస్లోని చెత్త చేయరని ఉండదు. మిగిలిన డేస్లో కూడా చేస్తారు, కాకపోతే ఇంత స్కోప్ ఉండదు ఫ్రైడే అంతా. ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలని, స్కూల్కి పంపించాలని థింగ్స్ అన్నీ ఫాస్ట్గా చేసుకొని పడుకొని పోతాం అన్నమాట. కానీ సాటర్డే మాత్రం, ఫ్రైడే వదిలేస్తాం కదా, సాటర్డే ఇంక ఇల్లంతా ఇలా చేసేస్తారు. అక్కడ అవి ఎత్తిలోగా మా పాప ఇక్కడ ఏం చేసింది చూడండి, క్లిప్లన్నీ పడేసి మళ్ళీ తనే వేస్తుంది అనుకోండి కవర్లోని. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. అలా ఉంటుంది మరి మా పిల్లలతోటి. నెక్స్ట్ వాళ్ళకని చెప్పి రాగి మాల్ట్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలకి రాగి మాల్ట్ అంటే చాలా ఇష్టము. మా పాప బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది అన్నమాట. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మా పిల్లలకి అయితే అన్నం తినేటప్పుడు కానీ, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కానీ అసలు ఎప్పుడు ఫోన్ అనేది మేము ఇవ్వము. అస్సలు ఫోన్ అనేది ఏమో. ఎప్పుడైనా మా బాబు బాగా రిక్వెస్ట్ చేస్తే టీవీ పెడతాం. అది కూడా వాడు మ్యాక్సిమం అడగడు. ఎప్పుడైనా అడిగినప్పుడు టీవీ పెడతాం అన్నమాట. ఫోన్ అనేది చాలా తక్కువ, టీవీ చూస్తాడు మా బాబు. సో టీవీ చూడడం అంటే అన్నం తినేటప్పుడు కాదు, దానికంటూ సపరేట్గా అయితే చూస్తాడు. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు కూడా రాగి మాల్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప కూడా టీవీ అంటే సాంగ్స్ చూస్తుంది. తనకి సాంగ్స్ ఏంటో బాగా ఇష్టపడుతుంది అన్నమాట. సాంగ్స్ పెట్టమంటది తినేటప్పుడు, కానీ మేము పెట్టము. కానీ అలాగే నెమ్మదిగా తినిపిస్తామన్నమాట. ఏడుస్తుంది, ఏడ్చినా సరే అలా నెమ్మదిగా తినిపించడమే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు. అక్కడ చూసారా, మొత్తం ఫ్లోర్ చూడండి, నీట్గా క్లీన్ చేసేసాను. మొత్తం అంతా నీట్గా తుడిచేసి మాప్ కూడా పెట్టేశాను. ఇది ఎంతసేపు ఉంటుందంటే వాళ్ళిద్దరు అలా ఉన్నంతసేపే. ఒక్కసారి మా పాప ఉయ్యాలు దిగినా, మా బాబు ఉయ్యాలు ఆపేసిన మళ్ళీ ఇల్లంతా చెత్త అయిపోద్ది. ఇదిగోండి స్టార్ట్ చేస్తాడు, ఆల్రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏవేవో కట్ చేసేసి అవన్నీ చేసేసి ఇవి చేసేస్తున్నాడు. అలాగే ఏదో చేసుకుంటాను, నేనేం అన్నమాట. అంటే మరి వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గించాలంటే మెస్ చేయాలి ఆ మాత్రం. ఇక్కడ నేను నెక్స్ట్ మా బాత్ అంతా అయిపోయిన తర్వాత దేవుడి పూజ కూడా చేసుకుంటున్నాము. సాటర్డే కంపల్సరీగా మేము పూజ చేసుకుంటాం. మిగిలిన డేస్లో కూడా చేస్తాను. ఇప్పుడైతే యూట్యూబ్ వల్ల కొంచెం అవ్వట్లేదు, ఆఫీస్, యూట్యూబ్, ఇంకా దేవుడికి దీపం ఇవన్నీ అంటే కష్టం కదా, సో అవ్వట్లేదు. సాటర్డే మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటాం అన్నమాట దేవుడికి దీపం. నెక్స్ట్ ఇప్పుడు కుకింగ్ టైం అయిపోయింది. కుకింగ్ టైంలో ఇక్కడ నేనైతే ఎక్కువ ఈ మధ్య అంటే ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి నేను బ్రాస్ యూటెన్సిల్స్ యూస్ చేస్తున్నాను కుకింగ్కి. ఇవి ఎప్పుడో కొనుక్కున్నాను, కానీ ఇప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, ఇదిగోండి మా పిల్లలు చూసారా,
అప్పుడే ఉయ్యాలు దిగిపోయి అక్కడ అది చేసేసాడు. ఇప్పుడేమో ఏదేదో చేసేస్తాడు. అవేదో పెయింటింగ్ గీసాడు. ఇల్లంతా చెత్త అక్కడక్కడ, అంటే కొంచెం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఈ మెస్ చేయడం అంతా. అలా తర్వాత ఈవినింగ్ కల్లా మొత్తం అయిపోతుందిలేండి. ఇంకండి మా పాప దేవుడికి దండం పెట్టుకుంటుంది చూడండి చక్కగాన. తను దండం ఎవరు నేర్పించలేదు కానీ తనకు భలే వచ్చేసింది చక్కగాన. రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వెలిగే దీపం పెట్టుకునేటప్పుడు దండం పెట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు చెప్పులు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, షూ చెప్పులు, అవి ఇంట్లో యూస్ చేసేవే, బయటవి కాదులేండి. సో మా పాప పర్పుల్ కలర్ చెప్పులు తప్ప తను అలా మాటికి లోపల తెచ్చేసుకుంటుంది అన్నమాట. ఇంకా నేనేం అన్ను, పాపం చిన్నపిల్ల కదా, ఏం తెలియదు కదా అందుకనేసి. నెక్స్ట్ అయితే ఇంకోండి మా బాబు ఏదో డ్రాయింగ్ అయితే డ్రా చేసాడు. ఏవో చూసి ఏదో చేసుకొని నేను కూడా వదిలేస్తాను. ఇక్కడైతే నేను పొటన్స్ కట్ చేస్తున్నాను కర్రీకి. మా బాబుని చదివించుకుంటున్నా. మా బాబు అంటే నేను చదివిపిస్తే బాగా చదువుతాడు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మా పాప ఏం చేస్తుంది అనుకుంటున్నారా, టీవీ చూస్తుంది అన్నమాట. కాసేపు అలాగా 2 songs చూసింది. తర్వాత అన్నం పెట్టేసాము. ఇంకా ఇక్కడ ఏంటంటే కర్రీ ఇది కూడా బ్రాస్ కడాయి తీసుకున్నాను. మీరు ఇదేంటి అల్యూమినియంలో తప్ప ఇందులోనైనా మనం వండుకోవచ్చు. అల్యూమినియం హెల్త్కి అంత మంచిది కాదు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా పాపకి ఫుడ్ మా హస్బెండ్ ఫీడ్ చేస్తున్నారు. మా పాప చక్కగా తినేస్తుంది. మా బాబు ఇంకా మళ్ళీ తర్వాత స్టార్ట్ చేశాడు అన్నమాట. అదంతా ఇవన్నీ ఫస్ట్ తీసాడు, ఆ పెయింటింగ్ వేసాడు కదా, అదంతా క్లీన్ కడిగేసాడు అన్నమాట. కడిగేసి మళ్ళీ క్రేయాన్స్తోని మళ్ళీ దాని మీద డ్రా చేస్తున్నాడు. ఆ చెక్క ముక్క అది చెక్క టైప్ అన్నమాట. ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ మీద మూత అది. అలా ఏదో చేసుకుంటున్నాడు. నెక్స్ట్ అయితే మేము మా పాపకి ఫుడ్ తినిపించారు కదా మా హస్బెండ్. ఇంకా నెక్స్ట్ మేము కూడా అందరం ఫుడ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటకు వెళ్తాం అన్నమాట. సో అలా మా సాటర్డే ఎప్పుడు మా సాటర్డే ఇలానే ఉంటుంది. ఏంటంటే సో చూసారు కదా, అందరం అయితే లంచ్ చేస్తాము. లంచ్ చేసి రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. లంచ్ చేసాక మాత్రం కంపల్సరీగా ఈవినింగ్ ఎక్కడికి వెళ్తామన్నాం కదా, ఈ గ్యాప్లో అయితే రెస్ట్ తీసుకుంటాము. సో మా పాప మా హస్బెండ్ అయితే పడుకుని పోయారు. మా బాబు ఆడుకుంటున్నాడు బయట పిల్లలతోని. నేనైతే ఇలా వీడియోలు అవి ఎడిట్ చేసుకుంటున్నాను, ఎడిట్ చేస్తున్నాను. సో అది మీకు ఇదే మా హాఫ్ డే సాటర్డే వ్లాగ్. సో మీకు మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.